కష్టాలు పడ్డాడో, ఏ విధంగా ఇబ్బందులు పడ్డాడో ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ, బనగానపల్లెలో ఒక మందు అలవాటు లేనటువంటి వ్యక్తి మీద కూడా ఇంట్లో ఖబర్దార్ అన్నాడు. బానే ఆయన స్పెల్లింగ్ చూసి నేను ఖబర్దార్ అన్నా. నేను కూడా ఆయనకు ఒక మాట ఏం చెప్తాను అంటే, నాకన్నా 30-40 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు వయసులో, ఎవరో ఆయన పేరు తెలియదు నాకు. ఆయన ఇట్లా ఖబర్దార్ అనే ముందర ఒక మాట ఆలోచించనా, నేను యాడ 1 రూపాయి అవినీతి చేయలే, నేను యాడ దోపిడీ చేయలే, వీలైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేసినా తప్ప రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని నేను డబ్బులు ఇంటికి తీసుకొని పోలే. నువ్వు ఏ దేవుడి పైన ప్రమాణం వేసి చెప్తావు చెప్పు? ఒక ప్లాట్లో లెక్కెత్తలే అని. ప్రతి ప్లాట్ ఎవడు వెంచర్ వేసినా నువ్వు లెక్కెత్తాల్సిందే. నువ్వు కూడా నా గురించి మాట్లాడితేటనా? పోనీ టీడీపీ వాళ్ళను ఒక మాట అడగాలనుంది, మీరు అవినీతి పనులు దేవుడి పైన ఒట్టేశారా అని అడుగుదామనుంది. వీళ్ళు అబద్ధం చెప్పేదే దేవుడి మీద ఒట్టేసి, ఎందుకంటే తిరుమల లడ్డూనే వదిలిపెట్టాలా వీళ్ళు దేవుణ్ణి. ఇప్పుడు నేను దేవుడిని ఎక్కుతారా ఒట్టేస్తారా అంటే దేవుడిని ఎత్తుతారు వీళ్ళు. కాబట్టి ఈ ప్రజలను కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తానన్నా, నిత్యం ప్రజల్లో ఉండేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం పోరాడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం కష్టపడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం జీవితం త్యాగం చేసేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి. కానీ యాడ్నో కోటలో ఉండేటువంటి నాయకుడిగా ఎన్నుకుంటే ఇట్టనే ఉంటదన్న పరిస్థితి. గుడిసెలలో కూడా కోట్లు వేసుకొని బతకాలంటే కష్టం కదన్న. కాబట్టి ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ రోజు ఒక్క పిలుపుతో ఒక పిల్లోడికి మద్దతుగా ఇన్ని వేల మంది వచ్చినందుకు ప్రతి ఒక్కరికి వాళ్ళకు అన్యాయం జరిగింది. పాపం ఆయన ఆత్మహత్యాయత్నం చేసినాడని తెలుసుకొని నిన్న ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. మేము ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ విలేకరులు నన్ను అడిగినారు, దీనిపైన మీ స్పందన ఏముంది అని అడిగితే, నేను మంత్రి గారిని అడిగినా, సార్ మీరేం సార్ అంత ఖాళీగా ఉన్నారా, మీకేం పనులు లేవా, మీకు ఒక శాఖ ఇచ్చినారు కదా సార్ పని చేయమని, ఆ పనులన్నీ సాధించుకొని ఈ పిల్లోడి మీద ఎందుకు పడినావు సార్ నువ్వు? తప్పు కదా సార్, నీకు 10 మందికి మేలు చేసేదానికి, ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే, ఆ పిల్లోడి పైన పగ తీర్చుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్, తప్పు సార్ అని చెప్పి నేను మీ మీడియా వాళ్ళకి చెప్పిన. చెప్తేనే ఈ టీడీపీ వాళ్ళు ఏం చేసినారు, పొద్దున్నే ఇదే సెంటర్కి వచ్చినారు. ఇదే సెంటర్కి వచ్చి ఎస్వి మోహన్ రెడ్డిని, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. ఒరే మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తామని మేము ధర్నా చేస్తాండి. మళ్ళా వచ్చి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఒరే ఆ సబ్సిడీలో నేను వేసిన మొక్కలు ఇప్పటికి చెట్లు కూడా ఉంటాయి. మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సబ్సిడీని పరిచయం చేస్తామంటే నవ్వేదానికే ఏడ్చేదానికే ఇవన్నీ సిగ్గుండాలన్నా. వాళ్ళ బతుకులకు కొంచెమన్నా రోషం, మానం, మర్యాద ఉండాలా. ఎస్వి మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం కాదన్నా. అమాయకుడు ఆ పిల్లోడు సతీష్ అనే పిల్లోడిని రోజు స్టేషన్ కాడికి తిప్పుదంటే మన ఇళ్లలో పిల్లోళ్ళు లేరా అన్న? ఒక పిల్లోడు చచ్చిపోతే ఆ కుటుంబంలో ఎంత క్షోభ ఉంటుందో వీళ్ళకేం తెలుసా నా డబ్బు నెటోళ్ళకి. రోజు 1 కోటి రూపాయలు ఎత్తుతా ఆడిన మినిస్టర్. వాస్తవం చెప్తా ఒకటి రాసి పెట్టుకోదా, మీడియా వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ కూడా చూస్తున్నాడు ఖచ్చితంగా. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని, పిలిపించి
నాకు తెలియకుండా నువ్వు ఎట్ట ఎత్తినావు 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలనా లేదా అన్నాడు. అనింటే దానికి భరత్ ఏం చెప్పినాడు తెలుసా? డాడీకి చెప్పినా నేను అన్నాడు. దానికి లోకేష్ ఏమన్నాడు తెలుసా? చెప్పాల్సింది మీ డాడీకి కాదురా మా డాడీకి. వీళ్ళు ఇంత నీచంగా ఇదే పూడిచెర్ల కాడ సోలార్ పడితే దాని పక్కన 1600 ఎకరాలు కొనుక్కునేదానికి ఈ టీజీ భరత్ సిద్ధం అన్నాడు. మొన్న వాయినా వాళ్ళ పిఏ ఇద్దరు కలిసి పోతారంట కారులో. పోతా అంటే ఈ టీజీ భరత్ చెప్పాడంట వాళ్ళ పిఏకి, ఒరే ఈ ల్యాండ్ భలే ఉందిరా, బుజ్జగించో బెదిరించో డబ్బులు ఇచ్చో ఈ ల్యాండ్ తీసేసుకోవాల్సిందే మనము అంటే, సార్ చాలా కష్టం సార్ అని అంట. నేను చెప్తానారా ఎందుకు కష్టము, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ ల్యాండ్ అంటే, అయినా కూడా కష్టమే సార్ అంట. ఎందుకురా అంటే ఆ ల్యాండ్ మందే సార్ అన్నాడంట. అంటే యాడ ఎంత భూమి ఎత్తుతా అనేది కూడా వీళ్ళకి తెలియదు. డబ్బులు ఎక్కువైపోయి పేదవాడు అనేవాడు కళ్ళకు కనపడకుండా వీళ్ళకు తయారైనాడు. ఏమంటున్నాడు ఎవడో సిద్ధార్థ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకోంట అన్నా, నేను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినండి కాదు, తండ్రి సంపాదించి అక్రమాస్తులను అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చినవాడిని కాదు, ఎలక్షన్ల ముందర 20 కోట్ల 30 కోట్ల సంచులు ఎత్తుకొని రాజకీయాల్లోకి వచ్చినవాడిని కాదు. గెలిచినా ఓడిపోయినా, పడినా లేచినా, బతికినా సచ్చినా ఒకటే నాయకుడే, ఒకటే జెండాని. ఏం జెండాని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా ఆఫీస్ అన్న చెప్పినాడు ఇందాకనే, సతీష్ వాళ్ళ అమ్మ ఉసురు తగులుతుంది అన్న. ఎంత మంది పేదవాళ్ళని కర్నూలు టౌన్ లో ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, వైశ్యాస్ ఉంటారు, ముస్లింస్ ఉంటారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉన్న ప్రాంతం అన్న ఈ కర్నూలు. కర్నూలు అంటే ఒక చరిత్ర ఉన్న ప్రాంతం అన్న. అటువంటి ప్రాంతంలో అధికారం ఇచ్చినారు కదా అని చెప్పి మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే, నిజం చెప్తానన్నా, మీకు ఫ్యాక్షన్ స్పెల్లింగ్ కూడా తెలీదు. మీ ఉనికి కోసం, మీ రాజకీయాల కోసం అమాయకుల పైన మీరు ఫ్యాక్షన్ చేస్తే అన్న, అది తిరిగి తిరిగి మీ దగ్గరే ఆగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తానా. చిన్న వయసులో మీకు అధికారం ఇచ్చినారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక 20 ఏళ్ళు ఈ కర్నూలు ప్రాంత ప్రజలు మిమ్మల్ని గుర్తు పెట్టుకునేలాగా పరిపాలన చేయండి తప్ప సామాన్యులను అమాయకులను ఇబ్బంది పెట్టేలాగా కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అన్ని రకాలుగా కూడా మా ఆఫీస్ అన్న కానీ, అహ్మద్ అలీ అని, మా మోహన్ అన్న కానీ క్లియర్ గా చెప్పినారు. ఈయన్నే కర్నూలు హాస్పిటల్ ఉంది, కర్నూలు హాస్పిటల్లో కలెక్షనే, మున్సిపాలిటీలో కలెక్షనే, మట్కాలో కలెక్షన్, బెట్టింగ్లలో. దీనికంతా హెడ్ ఎవరంటే ఈ 3 టౌన్. ఈ 3 టౌన్ సిఐ అంటే నీది ఏ పనన్నా అయిపోతారు. విడిపోయిన భార్య భర్తల్ని కలుపుతాడు, కలిసిన వాళ్ళని విడగొడతాడు. పంచాయతీకి 10,000. వీళ్ళు కూడా బయట బోర్డు పెడితే సరిపోతుంది. ఇంకా లేటెస్ట్ గా మర్డర్ కేసుకి అయితే 1,00,000 రాజీకి, అటెంప్ట్ మర్డర్కి అయితే 50,000, మొగుడు పిల్లల పంచాయతీకి అయితే 20,000, సెటిల్మెంట్ ఉంటే 20-30. ఎందుకంటే జనాలకు కూడా క్లారిటీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి బాలుకి ఈరోజు అన్యాయం జరిగింది. ఒక మనిషిని నాయకుడిగా తయారు చేసేది కూడా వీళ్ళే. ఆ పిల్లోడు ఈరోజు మైకు పట్టుకొని మాట్లాడుతుంటే భయపడాలా, ధైర్యంగా అనర్గళంగా అతనికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టినాడు. అంటే ఆయనలో ఉండే నాయకత్వ లక్షణాలను బయటికి తీసింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎన్ని పనులన్నా రైతులకు రేట్లు లేక కొట్లాడుకొని చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. కీలక అనే పర్సన్ వాళ్ళ తర్వాత మా అన్నని స్టేషన్ తీసుకొచ్చి 2 రోజుల నుంచి ఇప్పుడు కూడా ఫోన్ వాళ్ళ కాదు అనమాట. మేము సిఐ సార్ చెప్పాము, ఆయన కాడ ప్రూఫ్స్ అన్ని చూపిస్తున్నా కానీ మంచి ఏమంటారు అంటే చూసినట్టు రాయకూడదు. కానీ మాకైతే ఇప్పుడు చెప్తున్నా కానీ ఏం చేస్తున్నా కానీ ఎటువంటి అయితే చేసుకుంటారు, చర్య అయితే తీసుకుంటలేరు. ఆ తిలకనే పర్సన్ తర్వాత అందరము ఒక యువన మీద మన దాడి జరిగింది, అక్రమైన కేసులు పడుతున్నాయని ఈ రోజు మనం అందరం ఒక ఏకంగా
రోడ్డు మీద దిగి పోరాటం చేస్తున్నాము. ఒక విషయం మీకు అందరికీ తెలియాల్సింది ఏమంటే, ప్రతి టౌన్ పోలీస్ స్టేషన్ బయట ఈ టీడీపీ చిల్లర నాయకులు, కూటమి ప్రభుత్వం సపోర్ట్ లో ఉన్న వీళ్ళు చిల్లర నాయకులు వీళ్ళ అంగళ్ళు తెరుచుకొని కూర్చున్నారు. ఇక్కడ ఏ కేసులు బయట వస్తే ఫస్ట్ పోలీస్ వాళ్ళు తీసుకొని ఈ కేసులు ముందు వాళ్ళు మాట్లాడుకొని, వాళ్ళు యాలం వేసుకొని, వాళ్ళు ఎంతకి కాంప్రమైజ్ అవుతారు, ఏం డబ్బులు పంచుకుంటారు, ఎవరితో పంచుకుంటారు, అంత రేట్లు మాట్లాడుకొని బయటనే కేసు బయటనే స్టేషన్ బయటనే ఆడ కూర్చొని సెటిల్మెంట్ చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం కర్నూలులో, ముఖ్యంగా 1 టౌన్ స్టేషన్ లో. ఎందుకంటే ఎక్కువ మైనారిటీలు ఉన్న ఏరియా, ఎక్కువ కుటుంబం కట్టింది కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళకుండా అందరు గట్టిగా దానికోసమే
ఇక అందరూ ఇక్కడికి చేరుకున్నాము, ఇది అందరూ కలిసి ఉన్నామని చెప్పడానికి ఇండియా 2 నిమిషాలు. సింపుల్ గా ఇదే చెప్తాను చూడండి. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకుల మీద నుంచి కానీ కార్యకర్తల మీద కానీ అన్న చెప్పినట్టు అసలు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకుల్ని కానీ